హాయ్ అండి, దిస్ ఇస్ కీర్తిప్రియ. ఇవాళ రవ్వ కేసరి ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా కళాయిలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో రవ్వ తీసుకున్నామండి. ఆ రవ్వని ఈ నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ఏదైతే రవ్వ తీసుకున్నామో అదే దాంతో 3 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. 3 కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత ఇలా బాయిల్ అవుతుందండి. బాయిల్ అయిన తర్వాత ఈ రవ్వ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా తిప్పుకోవాలి. నిదానంగా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా తిప్పుకోవాలండి. ఈ విధంగా చక్కగా మనకి ఉప్మా లాగా రెడీ అయిపోతుంది. అప్పుడు అదే కప్తో మనం పంచదార తీసుకోవాలి. 1 కప్ తీసుకున్నానండి. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ తీసుకోవచ్చు. ఈ షుగర్ అంతా దీంట్లో కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత నేను ఫుడ్ కలర్ ఏం వాడట్లేదండి. కొంచెం టర్మరిక్ పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత ఈ విధంగా మనం తిప్పుకోవాలి కాసేపు. తర్వాత లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ప్యాన్ నుండి మనకి కేసరి అనేది విడిగా వచ్చేయాలి. అప్పటి వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు లాస్ట్లో నేను కొంచెం నెయ్యి యాడ్ చేశాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా రవ్వ కేసరి ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి.